అంటే నేను 1992లో నా ఫస్ట్ సినిమా అల్లరి పెళ్ళాం శివాజీ రాజ్ అని హీరోగా చేసి బయలుదేరినాను ఇండస్ట్రీకి. ఆ రోజు నుండి 2002 వరకు టోటల్ 2 రాష్ట్రాలలో పర్సంటేజ్ విధానం ఉండింది మాకు. నేను అప్పటికి 15 సినిమాలు చేసినాను. 1992 నుంచి 2002 వరకు 15 సినిమాలు చేసిన. అన్ని సినిమాలకు పర్సంటేజ్ ఇచ్చారు, నాకు అన్ని లాభాలు వచ్చినాయి. 2002లో సురేష్ బాబు దీన్ని స్టార్ట్ చేసిన రిలీజ్ విధానం. దాంతో స్టార్ట్ అయింది. థియేటర్లకు, నిర్మాతలకు ప్రాబ్లమ్స్, డిస్ట్రిబ్యూటర్లకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. దాన్ని ఎందుకు చేసిండో ఆ దొర తెలియదు. ఆయన తర్వాత ఒక నలుగురు, అంటే మీ అందరికి తెలుసు, ఆ తర్వాత అల్లు అరవింద్, దిల్ రాజు, ముఖ్యంగా మరీ ముఖ్యంగా సునీల్ నేను 1992లో ఆయనకు ఒక సికింద్రాబాద్లో ఒక నోటిఫైడ్ షాప్ ఉంటుంది. దాంట్లో నేను స్ప్రేస్ అవి నేను అప్పుడు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా వచ్చినాను. మెదక్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ నుండి వచ్చాను ఇండస్ట్రీకి. నేను ఆయన షాప్లో స్ప్రేస్ కొనేవాడిని. ఆయన ఆ రోజు నేను దాదాపు ఒక 30 ఎకరాస్ ల్యాండ్ అమ్ముకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చినాను. ఆ రోజు ఆయనకు నోటిఫైడ్ షాప్ ఉంది. ఈయనకు హైదరాబాద్ లేదు ఒక 50 సినిమా థియేటర్లు. నేను అంటే మేమంతా డబ్బులన్నీ పెట్టి సినిమాలు తీసి ఈ లీజ్ విధానం సృష్టించిన ఈ నలుగురే దూసి నాలాంటి నిర్మాతలు చాలామందిని నేను ఎందుకంటే స్టాండ్ అయ్యి చేస్తూ పోతా ఉన్నాను కాబట్టి ఉండగలిగినాను. చాలామంది నిర్మాతలు ఈ లీజ్ వల్ల, అంటే లీజు విధానం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు ఒక సంధ్యా థియేటర్ లాంటిది ఉందనుకోండి, దాన్ని వాళ్ళు ఇచ్చే రెంటు వీక్లీ ఒక 2 lakhs ఉంటుంది. మా దగ్గర 7 లక్షలు తీసుకుంటారు. ఇట్లా టోటల్ 2 రాష్ట్రాలలో దాదాపు 1200 థియేటర్ల వాళ్ళకు వాళ్ళ చేతిలో ఉన్నాయి అందరు కలిపి. ఇంకా చిన్న చిన్న థియేటర్లో తక్కిన ఇంకా వేరే థియేటర్లకు కూడా వీళ్ళు సప్లై చేస్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఓనర్స్గా ఉన్నాయి మాత్రం 300 చిల్లర థియేటర్లే ఓనర్స్ రన్ చేస్తూ ఉన్నారు. తక్కినవన్నీ వీళ్ళే లీజ్ తీసుకొని, కొన్నేమో లీజు, కొన్నేమో మెయింటెనెన్స్, అలాగా టోటల్ థియేటర్స్ అన్నీ వీళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని చాలా ప్రాబ్లం చేసినారు ఇండస్ట్రీని మొత్తం. తెలంగాణలో దాదాపు ఒక 100 నుంచి 150 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండరు. అందులో నేను కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ని. నేను కూడా ఒక 250 సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేసిన. నేను రాజశేఖర్ హీరో సినిమా ఒకటి చేసిన, వీరభద్ర, బాలకృష్ణ, చాలా సినిమాలు, ఇట్లా డావెన్స్ కూడా పెద్ద సినిమా చేసిన నేను, ఆల్ ఇండియా, ఇట్లాంటి సినిమాలు చేసిన. నాలాంటి 100 మంది డిస్ట్రిబ్యూటర్లు ఎవరు లేరు ఈరోజు తెలంగాణలో నలుగురు ఉంటారు. ఆంధ్రాలో కూడా అంతే. ఆంధ్రాలో దాదాపు ఒక 500 మంది ఉండరు. వాళ్ళందరూ వెళ్ళిపోయినరు. ఓన్లీ వీళ్ళే 4-5. అంటే ఇండస్ట్రీని మొత్తం నాశనం చేసింది ఏంటంటే ఒక లీజు విధానం వల్లనే నాశనమైంది. డబల్ రెంట్ ఛార్జ్ చేయడం, థియేటర్ ఉన్న దానిలో 3 భాగాలుగా వసూలు చేయడం, దానివల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.